మందమర్రిలో ఎస్టీ హాస్టల్లో డిగ్రీ చదువుతున్న దామెర ప్రభాస్ను తోటి విద్యార్థులు డబ్బులు దొంగలించారని వేధించి కొట్టడంతో అవమానాన్ని తట్టుకోలేక తన సొంత గ్రామం జోధాపూర్ గ్రామానికి వెళ్లి పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. అప్పటికే మరణించిన దామెర ప్రభాస్ను వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ ఇతనిని ముందు ఎవరో గాయపరిచారని మెడపైన ఘాట్లు ఉన్నాయని తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా తమ్మని పేరు ప్రభాసు, మందమర్రి ఎస్సీ హాస్టల్లో చదువుకుంటాడు. ఆయన ఎన్సీసీ ట్రైనింగ్ కోసం అని డబ్బులు దాచుకుంటే శనివారం నాడు తీసుకున్నారు. ఆది సోమవారం నుండి టార్చర్ ఉంచిండు. మంగళవారం నైటు ఆయనను ఫుల్ చిత్రహింసలు పెట్టి కొట్టిన తర్వాత ఆవిడ ఇంటికి వచ్చి మందు తాగిండు. ఇదంతా కోసిండ్రు, ఏళ్ల పంటి కోసిండ్రు, మెడ పంటి కోసిండ్రు. ఆ బ్లడ్ ఇక్కడికి వచ్చినాక కోసుకున్నాడు అంటే బ్లడ్ లేదు. ఆయన ఆ రోజు నైట్ కోసిన లెక్క. 5గురు కలిసి మా తమ్ముడిని తొక్కి ఇక్కడ గుండెకాడ తొక్కిండ్రు. చెయ్యి మొత్తం జబ్బ మొత్తం ఇరిసిండ్రు. తల మీద కొడితే రక్తం అంతా గడ్డ కట్టింది. ఆ వార్డేను ఆ 5గురు అలా 6గురికి శిక్ష పడాలి. నా తమ్ముడు అయితే తిరిగి రాడు. పట్టిందమ్మ మీరు మందు తాగిన తెచ్చిన కానీ ఇక్కడ ఈయన బొక్కలన్నీ ఇరిగినాయి, చూర అయినాయి, ఊపిరితిత్తులకు మొత్తం గుచ్చుకున్నాయి. పాయిజన్ తాగుడుతోటి ఎంబడి వాటికి వాడిపోయినాయి, మొత్తం స్ప్రెడ్ అయినా గుండె మొత్తం వాపచ్చిందమ్మ. ఈయన బతకాడు తీసుకెళ్ళండి అని చెప్పింది డాక్టర్. ఈ 5గురు మీద వార్డెన్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవాలి. మాకు న్యాయం జరగాలి, ఎటు తిరిగి న్యాయం జరగాలి. లేకుంటేనా హాస్టల్ ముందర పోయి హాస్టల్ సార్ మా జోగపురము. నేను వాళ్ళ అమ్మని. నేను ఒక అడిగి పనికి పోయినా, అమ్మ నాకు ఒక 1000 రూపాయలు కావన్నా అంటే ఈ నాయకుని నంపిన రోజు బెల్లంపల్లి కాడికి 1000 రూపాయలు తెచ్చి ఇచ్చిన. ఏం చేస్తావు బిడ్డ అంటే నేను సూలు కొనుక్కుంటా అంటే ఏంటిదిరా ఎందుకురా సూలు ఎందుకురా అంటే మాకు రన్నింగ్ పెడతాండు అమ్మ, నాకు ఏదో ఆర్మీసి ఇది ఇస్తాండు, నేను అందులోనే నాకు ఉరుకుటానికి చెప్పులు అట్టి కాళ్ళతో ఉరికితే నాకు రాళ్ళు ఒత్తుకపోతాన్నాయి, సూలు కొనుక్కుంటా అన్న వల్లే సరే బిడ్డ అని బెల్లంపల్లి కాడికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చిన. మా అమ్మ మంచిదని నన్ను ముద్దించుకున్నాడు. బెల్లంపల్లి కాడిగా పోయిండు. కటింగ్ కొట్టించుకోరానంటే ఇప్పుడు ఈ కటింగ్ కాదమ్మా, ఆ కటింగ్ వేరే ఉంటుందని అన్నాడు. సరే కొట్టించుకో బిడ్డ అని అన్న వాళ్ళు అటు బస్సు ఎక్కిండు. బస్సు వచ్చిందమ్మ నేను పోతానని మందమర్రికి పోయిండు. నేను ఇక జోగపురం వచ్చిన. మళ్ళీ నేను వచ్చినాక నేను ఈయన ఉన్న 3 రోజులకు ఫోన్ చేసి అమ్మ నన్ను ఇక్కడ బయట టార్చర్ పెడతాండ్రు అని అన్న వాళ్ళు. ఎందుకు బిడ్డ ఏమిటికి టార్చర్ పెడతాండ్రు అని అంటే నీవు ఇచ్చిన పైసలు తీసుకున్న వాళ్ళు టార్చర్ పెడతాండ్రు అమ్మ అన్న వాళ్ళే. సరే మరి నేను అక్కలను తీసుకొని రావన్నా బావలను తీసుకొని రావన్నారు అని అంటే అద్దు ఇక్కడ గొడవలు అయితే బావలు అద్దు అని అన్నాడు. అన్నాక మరి అల్ల ఇవాళ అద్దు అన్నయ్యని తీసుకొని అత్త మరి అన్నేనన్న. అన్న వాళ్ళు అద్దమ్మ అన్నయ్య అద్దేమద్దు, నీది ఒక ప్యాన్ కార్డును నీ బ్యాంకు బుక్ నాకు ఇస్తే నేను సెల్లులో పైసలు వేసుకుంటానికి నేను అదేదో చేసుకుంటాను అన్నాడు. సరే బిడ్డ మరి చేసుకోమని నేనన్న. మంగళవారం నాడు మాపటించి ఒక మాట మాట్లాడిండు నాతోటి. మంగళవారమే కావచ్చు మాట్లాడిండు. నాకు అది అది నాకు ఇవ్వాలి అన్న. మళ్ళీ వచ్చి ఇంటికాడ ఉన్నాయి తీసుకుపో బిడ్డ బుట్టలు ఉన్నాయి అని అన్న. ఇక గంతిగా అంతకు మించిగా నాకేం తెలియదు. నా పేరు రోజు, నేను అలా పెద్ద అక్కని. తమ్ముడు ప్రభాసు. అయితే తమ్ముడు ఇక్కడ ఎస్సీ హాస్టల్లో మందమర్రిలో చదువుకుంటాడు. అయితే మొన్ననే షూలకున్న డ్రెస్ ఉసుతం నేను ఇచ్చినాము పైసలు, అమ్మిచ్చింది అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య కొన్ని మేము పేదోళ్ళము, మనిషికి 500 చేసి మేము పైసలు ఇచ్చినాం. అయితే దానికి ట్రైనింగ్కు మన ఫస్ట్ యూనిఫామ్ కొనుక్కున్నాడు. తర్వాతనేమో షూలకు పైసలు కావాలంటే నెక్స్ట్ అమ్మిచ్చింది. ఆ ఫోన్ పేస్తో అవన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు 3 రోజుల పొంటి నుండి మొత్తం దొంగత్తాడు కనబడ్డప్పుడు అలా కాలేజీ పోతే దొంగత్తాడు అని మొత్తం అన్ని హేళన చేసిల్లాట. అయితే మంగళవారం సాయంత్రం ఏం జరిగిందో తెలియదు. పొద్దుట ఆదివారం రోజు బుధవారం రోజు వచ్చి మాకు ఇక్కడ మందు ఆగిందని తెలిసింది. మేము హాస్పిటల్ తీసుకొని పోయినాం. నేను మా తమ్ముని తోటి ఉన్నది తీసుకొని పోతే హాస్పిటల్ పోయిన తర్వాత రోజారాని హాస్పిటల్ పోయేసరికల్లా ఏమైందిగా మొత్తం స్కాన్ చేసేసరికల్లా బ్రెయిన్కు కొడితేనట బ్లడ్ గట్టగట్టిందట. బొక్కలన్నీ ఇరిగి ఊపిరితిత్తులకు ఉన్న గుండెకు కుచ్చుకుపోయేసరికల్లా అవన్నీ మందు తాగిందంతా మొత్తం స్ప్రెడ్ అయిందని. మాకు ఆడికి పోయేదాకా మాకు మందు తాగిందని తెలుసు, కానీ అక్కడ పోయినాకనే ఇవన్నీ దెబ్బలు ఇవన్నీ కొట్టున్నాయమ్మా. మీరు ఎట్లా చేసండి పేషెంట్ని తీసుకొచ్చిండన్న సార్లన్నీ ఇచ్చేసిండు. మా తమ్ముడిని బతికించండి సార్ అంటే మేమేం చేస్తాడు లేదమ్మా తీసుకుపోండానన్నాడు. అప్పటి వరకు అలా తమ్ముని పానాలు 6గురు కొట్టిన వాళ్ళు 5గురు పేరు మీద ఆర్డర్ మీద ఖచ్చితంగా మీరు కేసు అయ్యేటట్టు చూడండి. మాకు న్యాయం జరగాలి. మేమైతే ఆడ హాస్టల్ కానైతే పోయితే ఖచ్చితంగా మేమైతే ఊకుండేదే లేదు. మా దోషణ మట్టుకు మేము ఇది చేస్తాం.
వీళ్ళు పేదోళ్ళు అనగా సార్ వీళ్ళందరికీ ఎవరు పట్టించుకుంటలేడు. ఆ డీడీ వచ్చి మేము చూసిపోతామమ్మా అని అన్నారు. అక్కడ రిపోర్ట్ల కాడ అక్కడ మంచిర్యాల గారు ధారణ చేస్తే ఇంతవరకు మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు, వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు లేరు, పోలీసు వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఎక్కలేరు. ఇప్పుడు మీరు వచ్చిళ్ళు అంతే, అంతకు మేము చేయలేదు. ఇప్పటికి 3 రోజుల పాటు మేము చూస్తున్నాం. ఎవరన్నా వచ్చి మమ్మల్ని అడుగుతారు కావచ్చు, మమ్మల్ని తెలుసుకుంటారు కావచ్చు అని. అదే వేరే వాళ్ళు ఉన్నోళ్ళు అయితేనైతే వాళ్ళ దగ్గరికి పోరు సార్. మేము పేదోళ్ళం కాకనే కదా ఇప్పుడు గిట్లున్నది. ఇప్పుడు మీ కళ్ళ ముంగట్నే నేను బోళ్ళు అవి తీసుకుపోయాను సార్. మేము మాకు ఏమున్నది సార్, మా అమ్మకు న్యాయం ఖచ్చితంగా జరగాలి, వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా కావాలి. వాళ్ళ 6 పైన ఎస్ఐ ఏమన్నాడంటే నేను ఎంక్వైరీ చేస్తున్నామ్మా అని అన్నాడు. అంతే